హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది కదా, హైప్ అని. మీకు వీడియో కనుక నచ్చిందనుకోండి, హైప్ కూడా చేయండి. ఇంకా మన వీడియోలోకి వెళ్తే, ఈ మధ్య వీడియోలు అంతగా అప్లోడ్ చేయట్లేదు కదా, చేనుకి వెళ్తున్నాను, పత్తి తీస్తున్నాము, అందుకే కుదరట్లేదు. ఇదైతే 2 రోజుల వీడియో. ఒక్కరోజు వీడియోనే తీసి అప్లోడ్ చేయాలంటే కొంచెం వీలవ్వట్లేదు. ఇదైతే 2 రోజుల వీడియో. ఒకటేమో వనభోజనాలకు వెళ్ళాం కదా, అది అక్కడ జరిగినవి అన్నీ చూపిస్తాను. ఇంకొకటైతేనేమో ఇది సోమవారం రోజు. ఈరోజు కూడా ఇంట్లో పనులన్నీ త్వరగా చేసుకొని చేనుకైతే వెళ్ళాలి. 4 గంటలకైతే నిద్రలేచాను. 4 గంటలకు అలారం పెట్టుకొని నిద్రలేచాను. ముగ్గులు వేయటం, గడపలుగా పసుపులు రాయటం, బొట్లు పెట్టడం అవన్నీ నైటే చేశాను. ఉదయం పూట చేయాలంటే అసలు కుదరదు. 4 గంటలకు నిద్ర లేచినా కానీ బయట పని మొత్తం అయిపోయేటప్పటికి 5 గంటలు అయ్యిద్ది. అక్కడే గంట టైం అనేది వేస్ట్ అయిపోయిద్ది. ఈ పనే గంట చేసుకుంటా ఉన్నాను అనుకోండి, మళ్ళీ అంట్లు కడిగే పని, బట్టలు ఉతికే పని ఉంది కదా. మామూలుగా ఇంటి దగ్గర ఉండటం అయితేనేమో బయట కసుపుడ్చి ముగ్గేసుకొని పూజ గది వాటికి క్లీన్ చేసుకొని పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పనులు చేసుకునేదాన్ని. కొంతమంది ఏమో అలా చేయకూడదు, అంట్లు పని బట్టల పని అవి కూడా చేసుకున్న తర్వాతే పూజ చేయాలి అంటున్నారు. అవన్నీ చేసి పూజలు చేయాలంటే మాత్రం నా వల్ల కాదు. నైట్ అంట్లు కడగటానికేమో మాకు షింకు అవన్నీ లేవు. వంటగదిలో కడగాతి కాదు, బయటికి తెచ్చుకోవాలి. ఇప్పుడే అసలే చలికాలం, చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంత ఎక్కువగా ఉన్నప్పుడు బయట గాబు దగ్గరకు వచ్చి అంట్లు కడిగి బట్టలు ఉతికేసి మళ్ళీ ఆ బట్టలన్నీ తడిసిపోతూ ఉంటాయి. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ పనే చేసి ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఏముండదు. మన వీలుని బట్టి పూజ గది క్లీన్ చేసుకోవాలి, ఇంటి ముందు ఊడ్చి ముగ్గు వేసుకొని పసుపులు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఆ పని వాటికి చేసుకుంటే చాలండి పూజ చేయటానికి. ఇంట్లో పనులు మొత్తం చేసి పూజ చేసుకోవాలన్న అవసరమే ఉండదు. ఇలాంటన్ని కండిషన్లు పెట్టడం వల్ల పూజ చేయాలంటే మనం ఎక్కువ చేయలేకపోతున్నాము. కొంతమంది కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు. వాళ్ళు పూజ చేసుకోవాలంటే ఇందుకే సగం భయపడిపోతారు. ఇంట్లో పని మొత్తం చేసుకొని పూజ ఎక్కడ చేస్తాం లేరా బాబా అని భయపడతారు. ఉదయాన్నే చేయాలంటే ఇంట్లో పని మొత్తం ఎక్కడ చేసుకోగలుగుతామండి? చేయటం కుదరదు అసలుకి. మామూలుగా రోజు దీపారాధన చేసుకుంటాం కదా, కార్తీక మాసం కాకుండా విడి రోజుల్లో రోజు దీపారాధన చేసుకుంటాం కదా, అప్పుడైతే ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కుదరదు. అలా చేయాలంటే కష్టంగానే ఉంటుంది ఎవరికైనా కానీ. కొంతమంది ఏమో లేదు, మేము పాచి పనులు అంటే అంట్లు పనులు బట్టల పనులు అవన్నీ అయిన తర్వాతే మేము పూజ చేసుకుంటాం అంటారు. చేసుకునే వాళ్ళు చేసుకోండి. అందరూ మీరు చేసినట్టే చేయాలని ఉండదు కదా, ఎవరు వీళ్ళని బట్టి అయితే వాళ్ళు చేసుకుంటారు. నేనైతే మాత్రం ఇలానే చేస్తాను. ఈరోజైతే చేనుకి వెళ్ళాలి. మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి టైం అయితే 7 అయ్యిద్ది. 7 అయినప్పుడు మళ్ళీ నవీన్కి స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి లంచ్ బాక్సు టిఫిన్ అన్నీ రెడీ చేసి మళ్ళీ అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి చేనుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. 8:30 కల్లా ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి. అందుకోసమే ఇంకా నైటే ఊడ్చి ముగ్గు అయితే వేసుకున్నాను. కొంతమంది నైట్ కూడా చేయకూడదు, పాచి ముగ్గు కింద వస్తుంది అంటారు. ఇంకా అవన్నీ పట్టించుకుంటే పనులు కావండి. పనులు చేసుకోవాలి టైం ప్రకారం. టైం ప్రకారం ఇంట్లో వాళ్ళకి మనకు కావాల్సినవన్నీ రెడీ చేసి ఇవ్వాలంటే కొన్ని కొన్ని మనం అన్ని సిద్ధాంతాలు పాటించాల్సిన అవసరం లేదు. మన వీలుని బట్టి పనులు చేసుకోవాలి. కొంతమంది చెప్తుంటారు నైట్ ముగ్గేసుకుంటే చాలా మంచిదంట. శుక్రవారం రోజు ముందు రోజు నైట్ ముగ్గేస్తే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్టంట. అలా వేయటం చాలా మంచిదని కొందరు చెబుతుంటే నేను చూశాను, వీడియోలో విన్నాను కూడా. ఇంకా అంట్లు పని బట్టల పని మొత్తం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళేసి వంటగది వాటికి ఊడ్చుకొని తుడుచుకొని స్నానం చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. పూజ కూడా చాలా సింపుల్గానే చేశాను. ఇంకా నా పూజ అంటే ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారుగా, చాలా సింపుల్గా ఉంటుంది. పూలు పెట్టేయటం, తాంబూలం పెట్టేశాను, దీపారాజన చేశాను. కొంతమంది 2 దీపాలు వెలిగించాలంటారు, ఇంకా అదని ఇదని అంటారు. పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు ఎలాగ చేస్తారో ఇంకా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి అలానే చేస్తున్నాము. ఒక్క ప్రమిదలోనైనా 2 దీపాలు 2 ఒత్తులు వేసి 2 దీపాలుగా వెలిగించుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడికైతే వచ్చేసాను. గుడికి వచ్చేసి ఇంకా గుడిలో ముగ్గేసుకొని గౌరీదేవిని చేసి ఇంకా తాంబూలం పెట్టేసి ఇంకా 365 ఒత్తులైతే వెలిగించాను.
పౌర్ణమి రోజైతేనేమో నవీన్ వెలిగించాడు. నవీన్ చేత వెలిగించాను. ఇంక ఈరోజు లాస్ట్ సోమవారం కదా! ఇంక లాస్ట్ సోమవారం అయితే నేను వెలిగించేసాను. గుళ్ళో అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. నేను గుడికెళ్ళేటప్పటికి 5:30 అయింది. ఇంకా గుళ్ళో పూజ చేశాను కదా! పూజ చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అభిషేకాలు అవి చూడటానికి అభిషేకం అయితే సగం అయిపోయింది కూడా. అభిషేకం 5 గంటలకే స్టార్ట్ చేసినట్టున్నారు. మేము వెళ్ళేటప్పటికి సగం అయితే అయిపోయింది. నేను చేతిలో పట్టుకున్నాను కదా వేర్లు, ఆ వేర్లు అయితే ఇంకా శివలింగం మీద పెట్టి అభిషేకం అయితే చేశారు. అవి ఏంటో నాకు పేరైతే తెలియదు కానీ ఇంక ఇలా ఫోటో దిగటానికి మీరందరు చూస్తారు కదా అని చెప్పి తీసుకొని ఫోటో అయితే దిగాను. ఇంకా గుళ్ళో పూజ అయిపోగానే వెంటనే ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేసాను. ఎందుకంటే నవీన్ స్కూల్కి వెళ్ళాలి, నేను చేనుకి వెళ్ళాలి. ఇంకా 2 పనులైతే ఉన్నాయి కదా! ఇంకా ఫాస్ట్‌గా పనులైతే చేయాలని ఇంటికి వచ్చేసి ఒక పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఒక పొయ్యి మీద ఏమో కూరేసాను. క్యాలీఫ్లవర్ టమాటా కూర. అన్నం కూడా ఇంట్లో వాళ్ళందరికి ఒకేసారి వండేసాను. నేను కూడా క్యారేజీ కట్టుకొని చేనుకెళ్ళాలి. సాయంత్రం వస్తాము. 5 గంటలకి చేలో లేసామంటే ఇంటికొచ్చేటప్పటికి 5:30 అలా అయ్యిద్ది. టిఫిన్ అయితేనేమో కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది. ఆ ఇడ్లీ పిండిలో గోధుమ పిండేసి కలిపేసి దోసలైతే పోసాను. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత చేనుకైతే వెళ్ళాను. చేలో పత్తి అయితే తీసాము. ఇప్పటి వరకు వీడియో ఏమో కార్తీక సోమవారం ఆఖరి సోమవారం ఉంది కదా, ఆ రోజు వీడియో. ఇంక ఇదైతేనేమో ఆదివారం రోజు వనభోజనాలకైతే వెళ్ళాము. అంతకు ముందు రోజు కూడా పత్తి తీసాము. శనివారం రోజు కూడా పత్తి తీసాము. ఆదివారం రోజు పత్తి ఆపేసి వనభోజనాలకు వచ్చాము. ఇంక ఈ నెలలో ఒక్కసారైనా వనభోజనాలు తింటే చాలా మంచిది. ఇంతవరకు అయితే తినలేదు. ఇప్పటికే ఇంకా కార్తీక మాసం కూడా అయిపోవస్తుంది. అందుకని చెప్పేసి పత్తి అయితే ఆపేసాము. చేనుకొచ్చే వాళ్ళందరూ కూడా మా వాళ్ళే. ఇంకా అందరం ఒక్కరోజే కదా ఆపేసి వనభోజనాలకు వెళ్దామని అని చెప్పేసి వచ్చాము. అందులో ఆదివారం వచ్చింది. ఆదివారం పిల్లలకి సెలవు కదండి. మాకు దగ్గర సత్తెనపల్లి అంటే మాకు చాలా దగ్గర. 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువైతే ఉండదు. ఉదయాన్నే పిల్లల్ని తీసుకొని వచ్చామనుకోండి, చక్కగా తిరిగైతే ఆడుకుంటారు. ఇక్కడ ఓన్లీ భోజనాలే కాదు, పిల్లల కోసం చాలా ఆటలు పాటలు డ్యాన్స్ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి అనుకోండి. పక్కన కాలువ కనిపిస్తుంది కదా, ఆ కాలువలో అయితే పడవలేసారు. పడవలేస్తే పిల్లలు పడవలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంకా పడవల దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు, అందుకనే పడవల వీడియో అయితే తీయలేదు. ఇక్కడైతేనేమో పానీపూరీలు పెడుతున్నారట్టుంది. నేను వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంటి దగ్గరే నాకు 12 అయింది. మా అబ్బాయి అయితే మాత్రం ఉదయాన్నే వచ్చాడు. మా ఊర్లో అయితే ఆటోలు పెట్టారు. కొంతమంది ఆటోలు ఎక్కైతే ఉదయాన్నే 10 గంటలకల్లా వచ్చేసారు. వాళ్ళతో పాటు నవీన్ అయితే వచ్చాడు. అసలు నవీన్ మాకు కనిపించలేదు. మేమైతే ఇంక బండి మీద వచ్చేసాము. పానీపూరి అయితే అయిపోయినట్టుంది. కట్లెట్ ఉంది, బఠానీ కూర ఉంటుంది కదా, అదైతే ఉంది. చాలామంది అది కూడా పెట్టించుకొని తింటున్నారు. నేనైతే మాత్రం ఇంక దాని జోలి అయితే వెళ్ళలేదు. బఠానీ కూర అది నేను ఎక్కువ పావు బాజీ మసాలా చేస్తూనే ఉంటాను. ఇంకా నాకైతే తినాలనిపించలేదు. నేనైతే దాని దగ్గరికి వెళ్ళలేదు. ఇంక ఇక్కడ వీడియో తీసుకుంటూ అయితే వస్తున్నాను. ఇక్కడ బోర్డులు అయితే బాగున్నాయి అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తున్నాను. కాకతీయ సేవా సమితి కార్తీక వన సమారాధన. అసలు జనం ఎంతమంది ఉన్నారనుకోండి, చాలామంది ఉన్నారు. బైకులు అయితే ఎక్కడో చివరిన లాస్ట్లోనే ఆపేశారు. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. ఇంకా మొత్తం బైకులతో రావాలంటే జనం ఎక్కువైతారు కదా, అందుకనే ఫస్ట్లోనే బైకులు అయితే ఆపేశారు. ఇంకా తర్వాత ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఇదిగోండి ఇక్కడ భరతనాట్యం అయితే పెట్టారు. అసలు ఎంత బాగుందోనండి, నాకైతే బాగా నచ్చింది. అసలు ఈ పాట అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఫస్ట్ రావడంతోనే ఈ పాట అయితే వినిపించింది. నాకైతే భలే సంతోషంగా అనిపించింది. అసలు డ్యాన్స్ కూడా ఎంత బాగా వేస్తున్నారు. వీళ్ళకి బాగా వచ్చేట్టుంది. బాగా నేర్చుకున్న వాళ్ళనే తీసుకొచ్చారు. అసలు ఎంత బాగా వేస్తున్నారు. మనకి టీవీల్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో చూస్తాం కదా, సేమ్ అలాగనే వేశారనుకోండి. నేనైతే స్టేజ్ దగ్గరలో నుంచున్నాను. దగ్గరలో నుంచొని వీడియో తీస్తాను. ఎందుకంటే దగ్గరలో నుంచుంటే మనం క్లియర్గా తీయగలుగుతాము. కొంచెం దూరంగా ఉన్నామనుకోండి, జనాలు అది కనిపిస్తూ ఉంటారు. మనకు అంత క్లారిటీగా రాదు వీడియో. అందుకని కొంచెం వీడియో ఉన్నా కానీ మీకు క్లారిటీగా చూపించాలని చెప్పేసి ఇంకా దగ్గరికి వెళ్ళి నుంచొని తీశాను. ఫస్ట్ ఎంట్రీ సాంగే బాగుందనిపించింది. నాకైతే మంచి పాజిటివ్ వాతావరణం కలిగింది. ఈరోజు దేవుడిది కదా, దేవుడికి దైవభక్తి శివుని పాటే కదా, భరత వేదమున శివుని సాంగే కదా. నాకు ఈ సాంగ్ అంటే కూడా ఇష్టం, బాగుంది. తర్వాత ఇక్కడికైతే వస్తే ఇంకా పిల్లలు ఆడుకునేది ఒకటి అయితే పెట్టారు. చిలక జోసి అని చెప్పేవాళ్ళు. అబ్బా, అసలుకి ఎంతమంది ఉన్నారోనండి. కొంతమంది కోయిదరలాగా ఉన్నారు,
చిలక జోస్యం చెప్పేవాళ్ళు అసలు ఎంతమందో. కొంతమంది కోన్లు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ క్యూ లైన్ చూడండి, కోన్ పెట్టించుకోవడానికి క్యూ లైను. ఇక్కడేమో పిల్లలు గేమ్లు తుపాకీతో కాలిస్తే ఏది కాలిస్తేనో రింగ్ వేస్తేనో వస్తాయి కదా, ఇంకా అలాంటి గేమ్లు ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతేనేమో గాజులు అవి ఇస్తున్నారు, గాజులు బుట్టు బిళ్ళలు అలాంటివి ఇస్తున్నారు. ఇక్కడ కూడా క్యూ ఎక్కువగానే ఉంది. నేను ఇంకా వీడియో తీసుకునే పనిలోనే ఉన్నా కానీ ఇవన్నీ తీసుకునే పనిలో అయితే లేను. ఇంకా గాజులు గానీ ఏమి ఇలాంటివైతే తీసుకోలేదు. అసలు కోన్ గూడా పెడుతున్నారు. అసలు జనం ఎంతమంది జనం ఉన్నారోనండి. ఆ క్యూ లైన్‌లో నుంచునే ఓపికైతే లేదు. ఇక్కడికైతే వస్తేనేమో ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఏం కాదు. ఇద్దరు అమ్మాయిలైతే ఉన్నారు. వాళ్ళైతే ఇంక మామూలుగా ఇలా మాలాగా చూడటానికి వస్తారు కదా, వాళ్ళని పిలిచి డాన్స్ అయితే ఏపిస్తున్నారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వేస్తున్నారు. అందరూ వెయ్యాలంటే బిడియంగా ఉంటది. కొంతమందికేమో ఇంకా ఆ బిడియం అనేది లేకుండా ఇష్టం ఉంటది కదా, తప్పేం లేదులేండి. అందరూ ఆడవాళ్ళే. డాన్స్ వేయొచ్చు, తప్పేం లేదు. వాళ్ళు మంచి మోటివేషన్‌గా అయితే చెప్తున్నారు. డాన్స్ వేయండండి, తప్పేం లేదు. అందరం మనమే కదా ఉంది. మనలో ఉన్న కోరికలను చంపుకోకూడదు. డాన్స్ వేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి డాన్స్ వేయండి అని ఏపిస్తున్నారు. కొంతమంది అయితే ముసలి వాళ్ళు ఉన్నారు స్టేజీ కింద. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ చేత అయితే డాన్స్ ఏపిచ్చారు. అది కూడా అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడైతే అంతవరకి. తర్వాత ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడైతే కోలాటం వేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. చిన్న ఏజ్ పిల్లలున్నారు, పెద్దవాళ్ళు అందరున్నారు. చాలా బాగుంది. బాగా ఏస్తున్నారు కోలాటం గూడా. కాకపోతే నేను వీడియో తీసేటప్పుడు కోలాటం గాదు, ఆమెడ ఒక పాట పాడుతుంది. ఆ పాటకి ఏదో ఊరక చిన్న స్టెప్పుల్లాగా ఏస్తున్నారు. ఇంకా నాకు ఎక్కువసేపు నుంచొని వీడియో తీసే టైం అయితే లేదు. అందుకనే చిన్న క్లిప్ అయితే తీశాను. అప్పటికే చాలా టైం అయిపోయింది. రెండో ఏమో కావస్తుంది. నాకు ఇంటి దగ్గరే 12 దాటిపోయింది. ఇంక ఇదైతే ఏమో లాస్ట్ అండ్ ఫైనల్ వనభోజనాలు కదా, భోజనాల దగ్గరకు అయితే వచ్చేసాను. కానీ క్యూ లైన్ ఉందండి. అయ్య బాబోయ్, ఎంతమంది క్యూ లైన్లో నుంచొని ఉన్నారో. ఇస్త్రాక్ కోసం అసలు చాలా దూరం నుంచోవాల్సి వచ్చింది. నేనైతే ఒకసారి వెళ్ళి అమ్మ చాలామంది జనం ఉన్నారులే చెప్పేసి మళ్ళీ పక్కన నుంచున్నాను. ఎంతసేపు నుంచున్నా కానీ జనం అయితే తగ్గట్లేదు. అందుకని క్యూ లైన్లో నుంచొని అయితే పెట్టించుకున్నాను. నేను వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయినాయండి. అంతకుముందు వాళ్ళకైతే గారె పెట్టారంట, పూర్ణం, బజ్జీలు, బిర్యానీలు అన్నీ ఉన్నాయి. కానీ నేను పోయేటప్పటికి అన్నీ అయిపోయినాయి. ఏమీ లేవనుకోండి. ఓన్లీ పులిహోర, అన్నం, కూరలు అంతబటికే ఉన్నాయి. ఉసిరికాయ పచ్చడి అయితే వేశారు. ఉసిరికాయ పచ్చడి తిన్నా చాలా బాగుంది. కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తింటే చాలా మంచిదంట కదా. ఈ సంవత్సరం అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టలేదు. పెడదామనుకున్నా కానీ కుదరలేదు. ఈరోజైతే తిన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతేనేమో వైద్య శిబిరం. ఇక్కడ కూడా డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు వచ్చి చెకప్ చేస్తున్నారు. చూపించుకునే వాళ్ళు చూపించుకుంటున్నారు. ఎక్స్రేలు అవి కూడా తీస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళు వాళ్ళ హాస్పిటల్కి అయితే రమ్మంటున్నారు. హాస్పిటల్ అయితేనేమో కాటూరి హాస్పిటల్, మంగళగిరో ఏదో ఉంది, మంగళగిరి అయినట్టుంది కాటూరి హాస్పిటల్. ఇంకా ఆ హాస్పిటల్ వాళ్ళైతే పెట్టారు. వనభోజనాలకైతే నేనైతే ఇలా రెడీ అయితే వచ్చాను. నాకు బంగారం అవి పెట్టుకునే కంటే కూడా పూసల గొలుసు ఇలా వెరైటీగా పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా పూసల గొలుసులు కొన్ని వెరైటీగా తీసుకోవాలనిపిస్తుంది. కుదిరిద్దో కుదరదో చూడాలి. ఇదైతే ఐస్ క్రీము. ఈ ఐస్ క్రీమ్ కోసం బాహుబలి యుద్ధమే చేసామనుకోండి. ఐస్ క్రీమ్ కార్డ్ చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఎగబడుతున్నారు అనుకోండి. ఒకసారి వెళ్ళి జనం ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను. ఇంకా ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు మా అక్క వాళ్ళ ఊరు వాళ్ళంట. మళ్ళీ తర్వాత వెళ్ళి 2 ఐస్ క్రీములు అయితే తెచ్చుకున్నాం.